అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీని లాంగ్ ఫ్రాక్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. శారీ అయితే ఇలా వచ్చింది. దీనికి ఇలా క్రేప్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే కాటన్ క్లాత్ లైనింగ్ వచ్చేసి ఒక 1 మీటర్ సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలనేది చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాం కదా మనము బాడీ పార్ట్ కోసము. దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా 2 మడతల మీద అంటే 4 పొరలు వస్తుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ షింక్ చేసేసి ఐరన్ చేసేసి పెట్టేశాను అనమాట. కాటన్ లైనింగ్ ఏదైనా సరే మనము షింక్ చేసి పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫుల్ పొడవు అంటే పూర్తి పొడవు వచ్చేసి 50 ఇంచెస్ వచ్చిందనమాట. 50 ఇంచెస్లో టాప్ పొడవుకి మనము 14 ఇంచెస్ పెట్టుకోవాలి. టాప్ పొడవు 14 ఇంచెస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పొడవుని మార్క్ చేస్తున్నాను. 14 ఇంచెస్కి ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్, మనకి ఈ ఫ్రాక్ వాళ్ళకి షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ అనమాట. వీళ్ళు 13 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాం కదా, 13లో నుంచి హాఫ్ అనమాట, అంటే 6.5 వస్తుంది. షోల్డర్ వచ్చేసి 6.5 షోల్డర్, 6.5 షోల్డర్ తీసుకున్నాం కదా. ఇక్కడ నేను బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి 6.5 పెట్టేసుకుంటున్నాను. పూర్తిగా షోల్డర్ ఎంత అయితే ఉందో దానిలో హాఫ్ తీసుకొని 6.5ని ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బోట్ నెక్కి మనం నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ తీసుకుంటాం కదా. నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఎందుకంటే నెక్ని బొకరం పీస్ మీద కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌను మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే మార్క్ చేసుకోవాలి. 6.5 మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసాను. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసము మరొక మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం పొడవు ఎంత తీసుకున్నాము, 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. అలాగే నడుము అనమాట. ఇక్కడ వచ్చేసి నడుము భాగం వస్తుంది. నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్. అంటే మనము పూర్తి నడుము లూజ్లో నుంచి 4వ భాగం తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాము. పూర్తి చెస్ట్ లూజ్లో నుంచి 4వ భాగం తీసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలుపుకుందాము. ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర రౌండ్ చేసేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలాగే నడుము లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి షోల్డర్ అవి మనము బొక్రం పీస్ మీద కట్ చేసుకొని నెక్స్ వేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటాయండి. అది కూడా నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి, ఎంత లెంత్ పెట్టుకోవాలి అనేది. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్ అనేది తెలియడం కోసం నేను ఇక్కడ ఒక టక్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఒకటి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ అనేది
ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ లోత్ అనేది తీయకపోతే మనకి గూడలాగా వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ లోత్ మాత్రం తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. చూడండి, 2 మడతల మీద అంటే 4 పొరలు వస్తాయి అన్నమాట. 2 హ్యాండ్స్ వస్తాయి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు, మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ వచ్చిందండి. అంటే 4 ఇంచెస్ యాక్చువల్గా హ్యాండ్ పొడవు 4 ఇంచెస్ అనమాట. 1 ఇంచు ఖర్చుల కోసం పెట్టేసుకున్నాము. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అంటే 11 ఇంచెస్ లూజ్ ఉంది. మనం అందులో హాఫ్ తీసుకున్నాము, 5.5 వచ్చింది. అలాగే ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. ఇక్కడ 5.5 తీసుకున్నప్పుడు ఇంకో ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 6.5 వస్తుంది. అలాగే మనకి పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నామో 5 తీసుకున్నాం కదా. ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అంటే నార్మల్గా అయితే హ్యాండ్ దింపు ఎంత తీసుకుంటామో 3 ఇంచెస్ తగ్గిస్తాం. కానీ ఇలా 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దానిలో హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ హ్యాండ్ పొడవు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 ఇంచెస్ మాత్రమే మనము మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనం 5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇప్పుడు 2.5 తీసుకున్నాం అనమాట. అదే 6 ఉందనుకోండి 3 ఇంచెస్ తీసుకుంటాం. ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 5 దాటిన తర్వాత ఎంత హ్యాండ్ పొడవు వచ్చినా సరే 3 లేదా 3.5 మాత్రమే దింపు అనేది తీసుకోవాలి. అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే మన హ్యాండ్ పొడవులో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇదే విధంగా కట్ చేసేసుకుందాము. ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాము. ఈ చంక లూజ్ దగ్గర ఒక టక్స్ తీసుకుందాము. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం మిడిల్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ అంటే దీనిలో హాఫ్ ఎంత? 3 ఇంచెస్ కదా. హాఫ్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుండి ఒక ½ ఇంచ్ లోతు తీయాలన్నమాట హ్యాండ్. ఈ విధంగా ½ ఇంచ్ వరకు లోతుని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ భాగం అని తెలియడం కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాము. హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బొక్రం పీస్ మీద నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుందాము.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఏ నెక్ మోడల్ కావాలి అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. మనకి బోట్ కోసం ఈ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము. కింద వచ్చేసి చిన్న డ్రాప్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ బోట్ డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకొని కింద వచ్చేసి ఇలా డ్రాప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సైడ్ మనము ఒక 1 ఇంచ్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడ నుండి 1 ఇంచ్ వరకు మరో మార్కింగ్ చేసుకోవాలి. మీరు టేప్తో అయినా సరే పెట్టుకొని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఇదే విధంగా ఫ్రంట్ కూడా బొక్రం పీస్ మీదే కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనము ఈ బోట్ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా, దీన్నే బొక్రం పీస్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా మడత పెట్టుకొని ఇది ఈ బ్యాక్ నెక్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా బోట్ని డ్రా చేసేసుకోవాలి. సేమ్ అన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. అంతే అండి, సింపుల్గా ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది అయిపోయింది అనమాట. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, అలాగే నెక్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రాక్కి బాటమ్ పార్ట్ చూద్దాము. ఆఫ్ చేద్దాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 3 మీటర్స్ క్లాత్ని నేను 2 మడతల మీద వేసేసాను. అంటే మనకి 4 పొరలు అనేది వచ్చేసింది. నేను స్ట్రైట్గానే వేస్తున్నాను. ఇక్కడ మనము కుచ్చులు పెట్టి వేస్తున్నాం కాబట్టి నేను స్ట్రైట్ కటింగే చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ అనేది మరో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి మొత్తం పొడవు వచ్చేసి 50 ఇంచెస్ వచ్చింది. 50 ఇంచెస్లో మనము టాప్ పార్ట్ కోసం 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. అప్పుడు మనకి 50 ఇంచెస్లో 36 ఇంచెస్ అనేది బాటమ్ పార్ట్ రావాలి. 36 ఇంచెస్ బాటమ్ పార్ట్ వచ్చినప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 37 ఇంచెస్ పెట్టుకోవాలి. 37 ఇంచెస్లో మనం ఇది లైనింగ్ పీస్ కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 35 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కింద మడిచి కుట్టుకోవాలి అనుకుంటే 36 తీసుకోండి. నేను ఇక్కడ మడవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను 35 తీసుకుంటున్నాను. కింద సైడ్ ఈ విధంగా మనం కటింగ్ చేయం కాబట్టి ఇక్కడేమి మనకు పీసెస్ రావు కాబట్టి నేను 35 తీసుకుంటున్నాను అనమాట. అలా కాకుండా మీరు మడిచి కుట్టుకోవాలి అనుకుంటే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము 35 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకుందాం. ఫస్ట్
ఇలా అక్కడక్కడ 35 ఇంచెస్ వరకు ఒక్కొక్క మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా మనం ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేసేసుకొని ఇంట్లోనే మీ ఫ్రాక్స్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది. శారీ తీసుకున్నాము. ఇక్కడ శారీలో ఫస్ట్ మనము పళ్ళు పార్ట్ అనేది తీసేద్దాం. చూడండి, పళ్ళు ఇదన్నమాట. ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసేసుకుందాము. ఇలా పళ్ళు తీసేసాను శారీలో నుంచి. మనం మీకు ఈ పళ్ళుకి వచ్చిన ఈ బార్డర్ ఉంది కదా, ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. పొడవు వచ్చేసి 37 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 36 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం తీసుకుంటున్నాము. 37 ఇంచెస్. 37 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనము శారీలో ఎంత క్లాత్ అయితే వచ్చిందో అంతా కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాము. ఫ్లేర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి 4.5 మీటర్స్ క్లాత్ అనేది వస్తుంది. పళ్ళు తీసేసాం కాబట్టి కానీ ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనము కింద ఫాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. నేను ఇందాక లైనింగ్లో షార్ట్ హ్యాండ్ కట్ చేశాను కదా, ఈ విధంగా షార్ట్ కట్ చేసుకున్నాను కదా. ఇక్కడ మాత్రం ఈ మొత్తం బోర్డర్ వచ్చింది కాబట్టి లాంగ్ హ్యాండ్ తీసుకుందామని చెప్పేసి 10 ఇంచెస్ పొడవుతోటి తీసుకోవాలి. ఇప్పుడు 10 నార్మల్గా 10 ఇంచెస్ కదా, నేను 1 ఇంచ్ ఖర్చు కోసం 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇక్కడ పొడవు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందాక లైనింగ్ నేను షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను కదా. ఇప్పుడు పొడవు అయితే ఈ విధంగా తీసుకోవాలండి కొలతలు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఉంది. 9.5లో మనం ఇలా హాఫ్ తీసుకోవాలన్నమాట. అంటే 4.35 ఇంచులు వచ్చింది. 4.35 ఇంచులు హ్యాండ్ లూజ్ అనమాట. ఇక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే 3.5 ఇంచెస్ తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కింద మనం ఎంత తీసుకున్నాము, 4.35 ఇంచులు తీసుకున్నాము. అక్కడ 5.35 ఇంచులు అయితే సరిపోతుంది.
ఆర్మ్ డౌన్ అనేది తీసుకున్నాం కదా, హ్యాండ్ డౌను ఇదే విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ లైన్ కూడా కట్ చేసేసుకుందాము. మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ పెట్టేసుకోవాలి. అలాగే ఒక సెంటర్లో కూడా ఒక టక్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ వైపు లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుండి ఈ చంక దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఎంత లెంత్ వచ్చిందో చూసుకొని 6 వచ్చింది. షార్ట్ హ్యాండ్స్కి ఎలా అయితే వచ్చిందో లాంగ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా వస్తుంది అనమాట. ఈ సైజులో ఏమీ మార్పు ఉండదు, ఓన్లీ ఈ పొడవులో మాత్రమే మార్పు వస్తుంది. చంక అయితే ఒకటే ఉంటుంది కదా, అందుకే 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లోతుతోటి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సేమ్ షార్ట్ హ్యాండ్స్ ఎలా అయితే తీసుకున్నామో లోతు తీసుకోవడంలో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. ఈ విధంగా లోతు తీసేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం. లాంగ్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ మాత్రమే కట్ చేసుకున్నాం కదా, దీనికి ఒరిజినల్ పీస్ని వేసి కట్ చేసేద్దాము. ఇప్పుడు ఈ లైనింగ్ పీసులు వేసేసుకొని కింద 2 మడతల మీద అంటే 4 పొరలు వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనము అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం సైడ్కి వెళ్ళినా సరే కొత్తగా కుట్టుకునే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇలా నెక్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూసేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.